So we will go in detail what is technical SEO, how it is related. So technical SEO లో చాలా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ ద టెక్నికల్ SEO. సో టెక్నికల్ SEO ఏంటంటే ఫస్ట్ నేను స్క్రీన్ షేర్ చేస్తాను మీకు అర్థమవుతుంది. సో టెక్నికల్ ఎస్ఈఓలో మెయిన్ ఏంటంటే పేజ్ లోడింగ్ అండ్ ఇంకోటి కూడా ఉంది మొబైల్ రెస్పాన్సివ్నెస్. అంటే ఇది మొబైల్ రెస్పాన్సివ్నెస్ ఏంటంటే సో మొబైల్‌లో నా వెబ్‌సైట్ ఎలా ఓపెన్ అవుతుంది. ఇంతకుముందు ఒక 5 ఇయర్స్ బ్యాక్ మీరు ఒక మొబైల్‌లో వెబ్‌సైట్ ఎలా చూసేవాళ్ళు? చాలా మొబైల్ క్లిక్ చేయంగానే చిన్నగా కనిపించేది. దాన్ని మీరు ఆహ్, కొంచెం పెద్దగా చేసి చూసేవాళ్ళు. ఓకే. అలా ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది మొబైల్‌లో స్క్రోలింగ్ జస్ట్ మీరు ఏదైనా వెబ్‌సైట్‌కెళ్తే స్క్రోలింగ్ అయ్యేది. కొన్నిసార్లు అంతకుముందు 5 ఇయర్స్ బ్యాకో, 10 ఇయర్స్ బ్యాకో మీరు వెబ్‌సైట్ ఒక ఫ్లిప్‌కార్ట్ ఓపెన్ చేస్తే కొన్నిసార్లు ఒక 5, 6 సెకండ్స్ అది ఇమేజ్ ఓపెన్ కావడానికి చాలా టైం తీసుకునేది. బట్ ఇప్పుడు ఎలా ఉంది? సో ఫ్లిప్‌కార్టే కాదు ఏ వెబ్‌సైట్ అయినా చాలా ఫాస్ట్‌గా లోడ్ అవుతుంది. ఓకే. మొబైల్ అంటున్నా ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఏంటంటే మొబైల్‌లో సో మొబైల్‌లో ఆ! సో మొబైల్‌లో ట్రాఫిక్ ఎక్కువుంటుంది. వై ఎవ్రీబడీ ఆర్ ఆస్కింగ్ ద మొబైల్. రేపొద్దున మీరు కంపెనీ కూడా మీరు ఎంత వెబ్‌సైట్‌లో ఎంత పెద్ద భారీ వెబ్‌సైట్ చేసినా మంచిదే గానీ ఎన్ని 1,00,000, 2,00,000, 5,00,000 కూడా ఖర్చు పెడుతున్నారు. 10,00,000 కూడా ఖర్చు పెడుతున్నారు వెబ్‌సైట్స్‌కి. సో వన్ థింగ్ దే ఆర్ మిస్సింగ్ ఈస్ దే ఆర్ నాట్ సీయింగ్ ద వెబ్‌సైట్ ఇన్ ద మొబైల్. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే మనం డెస్క్‌టాప్‌లో చాలా బాగా చేసాం. వెబ్‌సైట్ చాలా బాగుంది అని అందరూ బాగా చెప్తారు. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది సో లాట్ ఆఫ్ టైమ్ యూ కెనాట్ ఏబుల్ టు సీ మొబైల్ ఓపెనింగ్ అనేది చాలా స్లోగా ఉండడము లేకపోతే ఇమేజెస్ ఓపెన్ కాకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో అది ఏంటంటే మొబైల్ రెస్పాన్సివ్ లేకపోవడం. ఓకే. సింపుల్గా మనం చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ సీ ద ట్రాఫిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100,000 మెంబర్స్ యూజర్స్ వస్తున్నారు మన వెబ్సైట్కి. ఓకే. సో మామూలుగా గూగుల్ అనలిటిక్స్ చూసుకుంటే మీకు దాదాపు 9,500 పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ మొబైల్. ఓకే. ఓన్లీ 50 యూజర్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ డెస్క్టాప్. మీకు ఫ్యూచర్‌లో మీకు కూడా తెలుస్తుంది. గూగుల్ అనలిటిక్స్ అయిన తర్వాత మీ వెబ్‌సైట్ కూడా అదే పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో ఎనీ పీపుల్ ఇన్ ద వరల్డ్ దే ఆర్ గెట్టింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ థింగ్స్. 90% మీకు ఇంకా 95% కూడా చెప్పొచ్చు. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ టు ద మొబైల్ ఓన్లీ. అందుకే పెద్ద పెద్ద మీకు ఫ్లిప్‌కార్ట్ కానీ ఓకే. మీకు ఫ్లిప్‌కార్ట్ కానీ, అమెజాన్ కానీ ఐఆర్‌సీటీసీ. ఓలా కానీ వీళ్ళెందుకు యాప్స్ రిలీజ్ చేస్తున్నారు? ఓకే. అంత మంచి వెబ్‌సైట్ ఉన్నాక కూడా వాళ్ళు యాప్ అనేది రిలీజ్ చేశారు. సో, అవసరం లేదు యాక్చువల్‌గా. ఓకే. సో, ఎందుకు యాప్ రిలీజ్ చేస్తుందంటే వాళ్ళకి తెలుసు. ట్రాఫిక్ అంతా ఎక్కడుంది? మొబైల్‌లో ఉంది. సో, మొబైల్‌లో ట్రాఫిక్ ఉన్నప్పుడు నేను డెస్క్‌టాప్‌లో ఎందుకు ఆహ్, పట్టించుకోవాలి. ఓకే. సో, మొబైల్‌లో ఎక్కువగా ట్రాఫిక్ ఉంది. సో, మొబైల్ రెస్పాన్సివ్ ఉండాలి. సో, ఇక్కడ మెయిన్‌గా ఏమవుతుంది అంటే నిన్న మనం చూసాము పేజ్ స్పీడ్. ఓకే. పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ అంటాం. ఓకే. ఆ ఇన్సైట్స్‌లో ఏం చెప్తుంది అంటే ఫస్ట్ ఈస్ ద ఇమేజెస్. ఓకే. మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా గానీ ఓకే. మీరు ఎటువంటి వెబ్‌సైట్‌లో చూసినా గానీ ఇమేజెస్ ఈస్ ద మెయిన్ లోడింగ్. ఓకే. లోడింగ్ ప్రాబ్లమ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇమేజెస్. ఓకే. ఇమేజెస్ తర్వాత మనకి ఇంకేమొచ్చు రావచ్చు వీడియోస్. ఓకే. వీడియోస్ కూడా చాలా ప్రాబ్లమ్ ఉంటుంది లోడింగ్‌కి. ఇంకేది ప్రాబ్లమ్ వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది యానిమేషన్స్ కానీ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. యానిమేషన్స్ కానీ ఇలాంటివి కూడా లోడింగ్ ప్రాబ్లమ్ వస్తుంది. ఇంకేం ప్రాబ్లమ్ రావచ్చు లోడింగ్‌కి ఫాంట్స్, ఫాంట్ సైజెస్. ఓకే. ఫాంట్ సైజెస్‌గా లోడింగ్ ప్రాబ్లమ్ రావచ్చు.
ఇంకేం రావచ్చు? ఓకే. సో, ఇంకేం రావచ్చు అంటే ఇంకా బ్యాక్‌గ్రౌండ్ కలర్స్. ఓకే. ఇంకేం ప్రాబ్లమ్ రావచ్చంటే సో, జావా స్క్రిప్ట్ కోడ్స్ అంటాం. ఓకే. సో, ఇది బేసికల్‌గా జావా స్క్రిప్టే అని చెప్పొచ్చు. జావా స్క్రిప్ట్ కోడ్స్. సో, ఇవే మనకి ప్రాబ్లమ్. లోడింగ్ కావడానికి ఇవే దీన్ని ఏమంటాం? ఎలిమెంట్స్ అంటాం. వాట్ వి కాల్ ఎలిమెంట్స్. ఓకే. పేజ్ స్పీడ్‌లో మనకి ఎలిమెంట్స్ అంటాం. సో, వాట్ ఈస్ దిస్ ఎలిమెంట్? ఇమేజే ఒక ఎలిమెంట్ కావచ్చు. కొన్నిసార్లు మనం డైరెక్ట్ వీడియో పెడితే ఆ ఎలిమెంట్ కావచ్చు. యానిమేషన్స్ పెడతాం. అదే ఒక ఎలిమెంట్ కావచ్చు. ఫాంట్ సైజెస్ అదొక ఎలిమెంట్. బ్యాక్‌గ్రౌండ్ జావా స్క్రిప్ట్ దీస్ ఆర్ ద ఎలిమెంట్స్. సో, ఈ ఎలిమెంట్స్ లోడింగ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో, మనం ఏం చేయొచ్చు అని తీసేయలేం. మనం ఇమేజ్ లేకుండా వెబ్‌సైట్ చూడలేం. ఓకే. వీడియోస్ లేకుండా వెబ్‌సైట్ పెట్టలేం. కొన్నిసార్లు యానిమేషన్స్ పెట్టాలి. కొన్నిసార్లు ఫాంట్ సైజెస్ కూడా లుక్ వైజ్‌గా పెట్టాలి. బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ పెట్టాలి. స్క్రిప్ట్ ఇవన్నీ వి కాంట్ అవాయిడ్. ఓకే. నేను ఇవన్నీ అవాయిడ్ చేస్తాను సార్ నా వెబ్‌సైట్ అంటే సో, ఒక బేసిక్ ఇలా తెల్ల పేపర్ మీద రాసినట్టు ఉంటుంది వెబ్‌సైట్. ఓకే. సో, అలాంటి వెబ్‌సైట్ ఏమన్నా బావుంటుందా? ఏం బాగుండదు. డిజైన్‌గా బాగుండదు. సో, పీపుల్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్. సో, దాంతో పాటు మనము మంచిగా డిజైన్ కానీ ఏది లుక్ పోకూడదు అంటే మనం వీ కెన్ గో టు ద దిస్ ఫస్ట్ ఇమేజెస్. ఓకే. టెక్నికల్ ఎస్ఈఓలో నేర్చుకునే పాయింట్ ఏంటంటే ఇమేజెస్. ఓకే. ఇమేజెస్‌కి చేస్తున్నప్పుడు ఇమేజెస్‌లో ఫస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్. ఓకే. ఇమేజ్‌లో ఏముంటుంది? ఫైల్ టైప్ అంటాం. ఓకే. సో, మనం ఏదైనా ఇమేజ్ గూగుల్‌లోకెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్‌లోకెళ్తాను. నాకు డిజిటల్ మార్కెటింగ్ ఇమేజ్ కావాలి. లేదంటే నా ఓన్‌గా అయినా క్రియేట్ చేస్తాను. క్యాన్వాలో కావచ్చు, లేకపోతే ఇంకా ఫోటోషాప్‌లో కావచ్చు, ఎక్కడైనా చేస్తాను. లేదు అంటే నేను ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్న ఇమేజ్‌కి ఏదైనా ఇమేజ్‌కెళ్తాను. సో, ఇది ఒక ఇమేజ్. ఓకే. సో, ఇదొక ఇమేజ్. ఓకే. ఇది ఎంత ఇది ఒక ఇమేజ్. ఓకే. సో, ఈ ఇమేజ్ అనేది నేనేం చేస్తాను ఇమేజ్‌కి ఓకే. సో, ప్రతిదానికి కాపీ చేస్తే సేవ్ యాజ్ చేసుకుంటే సో, ఇక్కడ సేవ్ యాజ్ చేశాను. సేవ్ యాజ్ చేసినప్పుడు ఇక్కడ కాపీ చేసినప్పుడు ఏమవుతుంది? డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇది సైజ్ కూడా ఇచ్చాడు వాడెవడో. ఓకే. అండ్ పీఎన్‌జీ ఫార్మాట్‌లో ఉంది. ఓకే. సో, ఇట్లా మనం ఏం చేస్తాం చాలా సార్లు ఫైల్ చేసుకున్నప్పుడు ఇవన్నీ చూసుకోం. సేవ్ చేశామా లేదా మళ్ళా ఇలా ఇలా సేవ్ చేసేస్తాం. సో, ఎలా ఉందో అలా సేవ్ చేస్తాం. మళ్ళా ఎలా ఉందో అలా మన వెబ్‌సైట్‌లో కూడా అప్‌లోడ్ చేసేస్తాం. ఓకే. ఏమవుతుంది అంటే, ఏమీ కాదు. మంచి ఇమేజ్ అయితే మంచిగానే వెబ్‌సైట్‌లో కనిపిస్తుంది. ప్రాబ్లమ్ ఏం లేదు. రేపొద్దున మనకి గూగుల్‌లో ఏమవుతుంది అంటే, గూగుల్ ఏందంటే డూప్లికేట్స్ అంటే గూగుల్‌కి నచ్చదు. డూప్లికేట్ కంటెంట్ గానీ, డూప్లికేట్ ఇమేజెస్ కానీ, కాపీ రైట్స్ కానీ, ఇవన్నీ గూగుల్‌కి నచ్చవు. ఎందుకు అంటే, సో, షుడ్ యూనిక్ అనేది ఉండాలి. మీ వెబ్‌సైట్ కొత్తగా తయారు చేసుకొని ఇవ్వాలి. లేకపోతే ఇదే ఇమేజ్ అందరూ ఏ వెబ్‌సైట్‌లో పోయినా ఇదే ఇమేజ్ కనిపించేది. సో, క్రియేటివ్‌నెస్ కూడా ఉండదు. సో సార్ ఒక డౌట్. హ్మ్. ఇప్పుడు గూగుల్‌కు నచ్చదు అని అన్నారు. హ్మ్. అంటే ఇప్పుడు ఒక డేటా ఎక్కడైనా మనం కాపీ చేసుకున్నాం సపోజ్. హ్మ్. అదే కాపీ 10 మంది కాపీ చేసుకున్నారు. ఆ డేటాను తీసుకొని పోయి మనము వేరే చోట గూగుల్‌లోనే పెట్టామనుకో. అది ఎర్రర్ చూపిస్తారా? లేకపోతే ఇట్ వాస్ ఆల్రెడీ టేకెన్ బై ద సమ్ ఆఫ్ కంపెనీ అని పాపప్ వస్తదా? ఏమీ రాదు. గూగుల్ ఏం చెప్పదు. ఓకే. గూగుల్‌లో అసలేం మాట్లాడదు. సింపుల్‌గా వాడుకోవచ్చు. మీది కాపీ రైట్స్ పెట్టుకోవచ్చు. ఎవరి ఇమేజ్ అయినా, ఎవరి లోగో అయినా మీ దాంట్లో పెట్టుకోవచ్చు. పెద్ద ప్రాబ్లమ్ ఏం రాదు. సో, ఎక్కడ ప్రాబ్లమ్ వస్తదంటే ఎస్ఈఓ చేసేటప్పుడు ప్రాబ్లమ్ వస్తది. మీ ర్యాంక్ అనేది పైకి రాదు. ఓకే. అంటే అప్పుడు గూగుల్ ఫైండ్ ఔట్ చేస్తదా? గూగుల్ అనేది ఫైండ్ ఔట్ చేసి మీకు గూగుల్ కూడా చెప్పదు. మీరు సో అండ్ సో ఇమేజ్ పెట్టారు. అందుకే మీకు డౌన్ చేస్తున్నామని కూడా చెప్పదు. మీరే తెలుసుకోవాలి. ఓకే. మౌనం అంగీకారం అన్నట్టు. అంతే. గూగుల్‌లో ఒక్క మాట కూడా ఏది చెప్పదు. గూగుల్ నువ్వు ఈ ఇమేజ్ సో అండ్ సో వెబ్‌సైట్‌లో నుంచి కాపీ చేసావు. కాబట్టి నేను ఇది చేయట్లేదు. నేను అందుకే ర్యాంక్ ఇవ్వట్లేదు. నువ్వు వెంటనే తీసేయి. నేను నీకు ర్యాంక్ చేస్తాను అనేది ఏది చెప్పదు.
సో దానికి ఏం పని చెప్పు? దానికి నీలాంటి వెబ్సైట్లు కోట్ల వెబ్సైట్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి మెయిల్స్ రాసుకుంటూ పోతే మనకి ఇంకొక 2000 ఎంప్లాయీలు కావాలి, లేదా 20,000 ఎంప్లాయీలు కావాలి వాడికి. సో లక్షల వెబ్సైట్లు, కోట్ల వెబ్సైట్లు ఉన్నాయి గూగుల్లో. సో ఎవరిని పట్టుకొని ఎవరికి చెప్తుంది? రైట్? గూగుల్ ఏం చెప్పదు. సో దట్ ఈస్ ద కరెక్ట్. ఓకే. సో మనం నేర్చుకోవాలి. ఓకే. We మన have to realize. మనం కూడా ఏదైనా లీగల్గా చాలా ఉంటాయి. సో లీగల్గా నాకు తెలియదు సార్ అంటే కుదరదు, శిక్ష పడాల్సిందే. పడితే అప్పుడు మనం సరిగ్గా పోతాం. ఇక్కడ కూడా అంతే. సో మనం కాపీ రైట్స్ చేసుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ గో టు ద కాపీ ద ఇమేజ్ డైరెక్ట్లీ ఫ్రమ్ గూగుల్. ఓకే. సో కాపీ చేసినా కానీ కొంచెం జాగ్రత్త పడాలి. ఏం చేయొచ్చు? ఫస్ట్ కాపీ చేస్తే ఫైల్ నేమ్ అనేది చేంజ్ చేసుకోండి. ఓకే. సో డైరెక్ట్గా ఫైల్ నేమ్ చేంజ్ చేసుకోండి. ఇంకోటి ఏమైంది, ఇక్కడ మనకి ఫార్మాట్స్ ఉంటాయి. గూగుల్ ఫైల్ టైప్ అనేది ఫైల్ నేమ్ చేంజెస్ చేసుకొని, ఫైల్ టైప్ అంటే ఫైల్ నేమ్ సింపుల్గా చెప్తా. ఫైల్ నేమ్ చేంజెస్ చేసుకోండి. చేంజ్ ఇట్ టు ద, దాన్ని ఏమంటాం, కీవర్డ్. వాట్ ఎవర్ ద కీవర్డ్ మీకు ఉందో ఆ కీవర్డ్కి చేంజెస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ అయితే డిజిటల్ మార్కెటింగ్, మీ ప్రాపర్టీ సైట్ అయితే ప్రాపర్టీ సైట్, ఫోటోగ్రఫీ అయితే ఫోటోగ్రఫీ. సింపుల్. ఆ కీవర్డ్ అయితే ఏముందో అది మీకు తెలుసు కాబట్టి అది చేసుకోండి. సెకండ్ ఈజ్ ద ఫార్మాట్. సో ఇమేజ్లో చాలా ఫార్మాట్స్ ఉన్నాయి. లైక్ మీకు కూడా తెలుసు, జేపీజీ అని బాగా విన్నారు మీరు. ఓకే. అండ్ పిఎన్జీ విన్నారు. ఓకే. సో ఇది కాకుండా ఎస్విజి ఫార్మాట్ ఉంది. ఇంకా చాలా ఫార్మాట్స్ ఉన్నాయి. సో ఈ ఫార్మాట్స్ అన్నీ ఏంది అంటే, సో ఈ ఇమేజెస్కి డిఫరెంట్ డిఫరెంట్ యూజెస్ ప్రకారంగా ఈ ఫార్మాట్స్ చేశారు. కానీ మనకు డిజైన్ అంటే తెలియదు కాబట్టి మనం ఏది జేపీజీ అయినా ఒకటే అనుకుంటాం, పిఎన్జీ అయినా ఒకటే అనుకుంటాం, ఎస్విజి అయినా ఒకటే అనుకుంటాం. డైరెక్ట్గా డౌన్లోడ్ చేసి మనం దాంట్లో పెడతాం. పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ప్రతి ఫార్మాట్ వెనకాల మెమరీ సైజ్ అంటే వెయిట్ అంటాం. వాట్ వీ కాల్ వెయిట్ ఆర్ మెమరీ సైజ్. సింపుల్గా మనం అర్థం చేసుకోవాలంటే మెమరీ సైజ్. సో మన ఇమేజ్ అనేది క్వాలిటీ ఎటువంటి చేంజ్ కాదు. సో ఓన్లీ వెయిట్, మెమరీ సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ పెట్టుకుందాం. ఒక ఇమేజ్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఇమేజ్ ఒకటి తీసుకుందాం. ఓకే. ఆ ఇమేజెస్ డిఫరెంట్లో ఎంత, ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఇంత అని ఉండదు, మీకు ఎగ్జాంపుల్గా మీకు అర్థం కావాలని చెప్తున్నా. అదే జేపీజీ ఫార్మేట్లో 100 MB ఉండొచ్చు. ఓకే. ఎంబీగా స్టోర్ చేసుకుంటుంది. ఓకే. పిఎన్జీ అయితే 75 MB స్టోర్ చేసుకుంటుంది. అదే ఎస్విజి అయితే 125 MB స్టోర్ చేసుకోవచ్చు. సో ఎందుకు ఇట్లా డిఫరెంట్గా పిఎన్జీ అయితే తక్కువ ఉంది, ఎంబీ అయితే ఎక్కువ ఉంది? ఎందుకు అంటే దాని యూజ్ కేస్ వేరు. యూజ్ కేస్ అంటే జేపీజీ ఏంటంటే కలరింగ్, కానీ మనకి ఇక్కడ ఈ ఇమేజ్ కనిపిస్తుంది, రైట్? ఈ ఇమేజ్ కనిపిస్తుంది. ఇక్కడ కలర్స్, బ్యాక్గ్రౌండ్ ఏంది, కొంచెం లైటిష్ ఎల్లో కావచ్చు, అలా కనిపిస్తుంది. ఇక్కడ గ్రీన్ వాడారు, ఎల్లో వాడారు, అన్ని మల్టీ కలర్ అంతా కనిపిస్తుంది. ఓకే. అండ్ ఐకాన్స్ కూడా ఉన్నాయి. దీస్ ఆర్ ద ఐకాన్స్. ఈ ఐకాన్స్ కూడా వాడాం. ఓకే. దీస్ ఆల్ ఒక ఇమేజ్లో ఉన్నాయి. ఇమేజ్ సేవ్ చేసుకున్నప్పుడు వీటి బ్యాక్గ్రౌండ్ కలర్స్ కావచ్చు, ఐకాన్స్ కావచ్చు, అన్నీ కలిపి ఇలా కనిపిస్తుంది. జేపీజీ అనేది ఇట్లా కలరింగ్ కాబట్టి కనిపిస్తుంది. పిఎన్జీ ఏంటంటే ఎక్కువగా ట్రాన్స్పరెంట్ అంటారు. ఓకే. ట్రాన్స్పరెంట్ ఇమేజెస్. ట్రాన్స్పరెంట్ ఏంటంటే ఏంది? ట్రాన్స్పరెంట్ అంటే ఏంది? సో మీకు కూడా తెలుసు, ట్రాన్స్పరెంట్ అంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వైట్ కాకుండా మామూలుగా ఇవే కనిపిస్తాయి. ఓకే. సో కొన్నిసార్లు మనకి ఈ కలర్స్ అన్ని పోతే ఏమేమి కనిపిస్తాయి? ఓన్లీ గూగుల్ అని కనిపిస్తుంది, ఒక ఐకాన్ కనిపిస్తుంది, ఒక చిన్న సర్కిల్ లెక్క కనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ వైట్ కూడా ఉండదు. ఓకే. దట్ ఈస్ ద ట్రాన్స్పరెంట్ ఇమేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పరెంట్ ఇమేజెస్ అని కొడతాను, మీకు కూడా అర్థం. సో ఇలా కనిపిస్తుంది మీకు అన్ని ఇమేజెస్ ట్రాన్స్పరెంట్. సో ఇక్కడ చూడండి, ట్రాన్స్పరెంట్ ఒక అమ్మాయి ఉంది, దాని బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. ఇక్కడ సీతాకోకచిలుక ఉంది, బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. సో లైక్ దీస్ ఆర్ ద ట్రాన్స్పరెంట్ ఇమేజెస్. ఓకే. సో బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండదు. సో దోస్ ఆర్ కాల్డ్ ట్రాన్స్పరెంట్ ఇమేజెస్. ఇప్పుడు ట్రాన్స్పరెంట్ ఎక్కువగా పిఎన్జీ ఫైల్సే వాడతాం అనమాట. సో దాన్ని బట్టి ఫైల్ సైజ్ అనేది తగ్గిందా? ఓకే. సో అలా ఎస్విజి ఎందుకు అంటే ఐకాన్స్ ఎక్కువ వాడతాం. ఐకాన్స్ అంటే ఏంటి? సో ఈ ఇమేజ్లో మీకు ఏ అని కనిపించే ఐకాన్, ఇక్కడ
ఇది ఒక ఐకాన్, ఫేస్‌బుక్ ఒక ఐకాన్, ఇవన్నీ ఐకాన్స్ అన్నమాట. ఈ ఐకాన్స్ కూడా చాలా స్పేస్ పడుతుంది. అందుకే కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. సో, ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్‌సైట్ వచ్చేసి ఏబీసీ.కామ్ అనుకుంటున్నా. ఓకే. ఈ వెబ్‌సైట్‌లో నేను 10 ఇమేజెస్ పెట్టా. హౌ మెనీ ఇమేజెస్? 10 ఇమేజెస్. ఒక్కొక్క ఇమేజ్ సైజ్ వచ్చేసి సింగిల్ ఇమేజ్ సైజ్ వచ్చేసి 100 ఎంబీ అందాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇంటూ ఎన్ని 10 ఎంత పడుతుంది? ఎంత ఎంబీ అవుతుంది? ఎగ్జాంపుల్ ఎంత ఎంబీ అవుతుంది? 1000 MB. పర్ఫెక్ట్. 1000 ఎంబీ సైజ్ అవుతుంది. సో లోడింగ్ చేసేటప్పుడు ఏమవుతుంది? 1000 ఎంబీ అనేది లోడ్ చేస్తుంది. సో ఏమవుతుంది? మన వెబ్సైట్ స్లో అయిపోతుంది. ఓకే. స్లో అవుతుందా లేదా? అలానే మనం ఈ సైజెస్ అన్ని తీసేద్దాం. ఈ 10 ఇమేజెస్ బదులు 5 ఇమేజెస్ పెడదామంటే కుదరదు. ఓకే. అక్కడ వెబ్సైట్లోకి పోయిన తర్వాత ఆల్రెడీ క్లయింట్ ఒప్పుకోడు అండ్ ఆల్సో హూ డెవలపర్ కూడా ఒప్పుకోడు. సో ఇమేజెస్ అలానే ఉంటాయి. మనం ఏం చేంజ్ చేయము. దీన్ని ఆప్టిమైజ్ చేయాలి. వాట్ ఈస్ ఆప్టిమైజ్? ఇమేజ్ ఆప్టిమైజేషన్ అంటాం. వాట్ వి కాల్ ఇమేజ్ ఆప్టిమైజేషన్. ఇమేజ్ ఆప్టిమైజేషన్ ఏంటంటే మనం ఈ స్టోరింగ్ కెపాసిటీ ఉంది కదా, 1000 ఎంబీ ఉంది కదా, ఈ ఆప్టిమైజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇమేజ్ ఆప్టిమైజ్ చేయడం వల్ల 1000 ఎంబీని రెడ్యూస్ టు 500 ఎంబీ ఏమవుతుంది? ఇది ఈ మెమరీ సైజ్ తగ్గడం వల్ల స్పీడ్ పెరుగుతుంది. రైట్. అంతకుముందు ఏమవుతుంది? 10 సెకండ్స్లో ఓపెన్ కావాల్సిన వెబ్సైట్ ఇప్పుడు ఏమవుతుంది? సో 7 సెకండ్స్లో ఓపెన్ అవుతుంది. కాబట్టి సో 1000 ఎంబీ ఉన్న సైజుని 500 ఎంబీ తీసుకురావాలి. సో ఎలా ఆప్టిమైజ్ చేయాలి? సో దీనికి కొన్ని ఫార్మాట్స్ కూడా ఉన్నాయి. అది కూడా తెలుసుకోవచ్చు. సో గూగుల్ కూడా ఒక ఫార్మాట్ చెప్పింది, డబ్ల్యూపీ ఫార్మాట్. ఓకే. ఇమేజ్లో డబ్ల్యూపీ ఫార్మాట్ అని ఉంటుంది. ఇది మీరు చెయ్యండి. ఇది ఒక ఆప్టిమైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీ అన్ని పిఎన్జిలో జేపీజీలో ఉంటే కన్వర్ట్ టు ద పిఎన్జి. ఫర్ ఎగ్జాంపుల్ convert all image format, okay, to jpg ఉండొచ్చు, png ఉండొచ్చు, svg ఉండొచ్చు, ఆర్ ఎనీ అదర్ ఇవన్నీ ఏ ఫార్మాట్లో చేయాలి? డబ్ల్యూపీ ఫార్మాట్. సో డబ్ల్యూపీ ఫార్మాట్ అనేది ఫార్మాటే. సో ఏమవుతుంది అంటే ఇది ఆప్టిమైజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది జేపీజీ ఇమేజ్ అనుకుంటే ఇది డబ్ల్యూపీ వెబ్పీ అనేది ఫార్మాట్. సో ఇక్కడ ఏమవుతుంది? మీకు తగ్గిపోతుంది. ఇలాగే కొన్ని టూల్స్ కూడా ఉన్నాయి. లైక్ ఇమేజ్ ఆప్టిమైజ్ టూల్స్ అని కూడా ఉంది. వాటికి వెళ్ళి మీరు ఓకే. సో ఇక్కడ మీరు క్లిక్ చేయండి, ఇమేజ్ ఆప్టిమైజ్. టూల్స్ అని కొట్టండి. సో హియర్ యూ కెన్ సీ ఆప్టిమ్జిల్లా అని, టైనీ పిఎన్జీ అని. సో ఇక్కడ మీ వెబ్సైట్స్ పెట్టండి. ఓకే. మీ ఇమేజెస్ 10 ఇమేజెస్ ఉంటే 10 ఇమేజెస్ పెట్టండి. పెడితే మీకు సైజ్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ మీకు క్లీన్గా చెప్తారు కూడా. సో పిఎన్జీ మినిమం పాసిబుల్ సైజ్ రిక్వైర్డ్ లెవెల్ ఆఫ్ క్వాలిటీ. సో మీ క్వాలిటీ తగ్గకుండా మీ సైజ్ అనేది, మెమరీ సైజ్, వెయిట్ అనేది తగ్గుతుంది. ఇమేజ్ కంప్రెషన్, వాట్ వి కాల్ ఇమేజ్ కంప్రెషన్. వి విల్ డూ ద కంప్రెసింగ్ వర్క్. సో ఇవి ఈ ఆప్టిమ్జిల్లా అనేది ఒక కంపెనీ. యూ కెన్ గో ఫర్ ఇమేజ్ ఆప్టిమైజర్. సో ఇమేజ్ ఆప్టిమైజింగ్ చేసిన తర్వాత మళ్ళీ రీలోడ్ చేయండి మీ వెబ్సైట్లో. మళ్ళీ ఆ పాతే తీసి ఇవి కొత్తగా పెట్టండి. అప్పుడు ఏమవుతుంది? మీ ఇమేజెస్ అనేది తగ్గిపోతాయి. సో దిస్ ఈజ్ ద వన్ కైండ్ ఆఫ్. ఓకే. రేపు పొద్దున మీకు ఎవరన్నా అడిగినా కానీ ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇమేజెస్ ఇస్ ద ప్రాబ్లం. ఇమేజెస్ని తీసేయాలి. ఓకే. సో ఇమేజెస్ని మ్యాక్సిమం ఇలా వర్క్ చేస్తాం. సో ఈ ఒకటి ప్రాబ్లం తీరిపోతుంది. ఇమేజ్ తర్వాత మనకి ఇంకా నెక్స్ట్ మెయిన్గా వచ్చేసి వీడియోస్.
చాలా మంది ఏం చేస్తారు, డైరెక్ట్ వీడియోస్ పెడతారు. ఓకే, డైరెక్ట్ వీడియోస్ పెడితే ఏమవుతుంది? సో డైరెక్ట్ వీడియోస్ పెడితే ఏమవుతుంది? ఎనీబడి? సో డైరెక్ట్ వీడియోస్ పెడితే 1 minute. హలో, ఎస్. యా, కరెక్ట్ కరెక్ట్. ఓకే. No, actually not. I'm in another meeting. So can you schedule you after 12 o'clock? Yeah. Yeah, 12 is okay. I'll join. Sure. 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 We'll connect. Okay, thank you. సారీ. సో ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారంటే వీడియోస్ డైరెక్ట్ పెడుతున్నారు. ఒకవేళ మీరు డైరెక్ట్‌గా చేస్తే ఏమవుతుందంటే, ఒక వీడియో 5 మినిట్స్ వీడియో ఉందనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 5 మినిట్స్ వీడియో మనకి 100 టు 100 కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 500 ఎంబీ, మోర్ దెన్ 500 ఎంబీగా స్టోర్ అవుతుంది. ఓకే. సో ఇది కూడా లోడ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో ఇలాంటి డైరెక్ట్ వీడియోస్ అప్లోడ్ చేయకండి. వాట్ యూ కెన్ డూ ఈస్, యూ కెన్ అప్లోడ్ అప్లోడ్ టు ఈ వీడియోస్ ఉన్నాయి కదా, అప్లోడ్ టు యూట్యూబ్. యూట్యూబ్ అనుకుంటే యూట్యూబ్లో చేయండి, లేదా విమియో ఉంది, చాలా ప్లాట్ఫామ్ ఉంది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ యూట్యూబ్లోనే అప్లోడ్ చేయాలని ఏం లేదు. సో వేర్ ఎవర్ యూ వాంట్ టు పుట్ ఇట్, విమియో ఉంది, ఇంకా చాలా అదర్ వీడియో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆ ప్లాట్ఫామ్స్లో మీరు పెట్టేసుకోండి, అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఏం చేయాలి? సో యూ నీడ్ టు టేక్ ద యూఆర్ఎల్. అక్కడ యూఆర్ఎల్ ఉంటుంది. సో హెచ్టిపిపి ఎస్ సంథింగ్ లైక్ దిస్, ఇట్ విల్ బి లైక్ దిస్. యూట్యూబ్ వీడియో మీకు ఏదైతే ఉందో ఆ యూట్యూబ్కి సంబంధించిన వీడియో ఉంటుంది. సో ఆ వీడియో మీరు వెబ్సైట్లో పెట్టేసేయండి. ఓకే, ఈ వీడియో జస్ట్ యూఆర్ఎల్ పేస్ట్ చేస్తే ఏమవుతుంది, ఒకవేళ ఈ 5 మినిట్స్ వీడియో ఎంత ఎంత ఎంబీ అవుతుంది మనకి? 5 ఎంబీ అవుతుంది. ఓకే, సో ఎంత రిడ్యూస్ చేసాం? ఒకవేళ మీరు డైరెక్ట్ పెడితే 500 ఎంబీ అవుతుంది. అదే ఒక యూఆర్ఎల్ పెడితే ఎంత అవుతుంది? 5 ఎంబీ. ఓకే, సో ఏది బెటరు? దిస్ యూఆర్ఎల్ ఈజ్ ద బెటర్. సో ఇక్కడ మనము వీడియో ఫార్మాట్ కూడా తగ్గించేస్తాం. నెక్స్ట్ యానిమేషన్స్ ఉంటాయి. కొంతమంది యానిమేషన్స్ పెడతా ఉంటారు. యానిమేషన్స్ పెట్టకండి. సో ఇంతకుముందు చాలా యానిమేషన్స్ పెడితే ఏమవుతుందంటే, దీనికి కూడా లోడింగ్ అనేది చాలా పడుతుంది. సో డోంట్ యూజ్ ద యానిమేషన్స్. అందుకే ఎప్పుడు కానీ యానిమేషన్స్ పెట్టే ఛాన్సెస్ తీసుకోకండి. ఓకే, నెక్స్ట్ ఈజ్ ద ఫాంట్ సైజెస్. వాట్ ఈస్ ద ఫాంట్ సైజెస్? ఫాంట్ సైజ్ పెద్దగా పెంచడం, చిన్నగా పెంచడం చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అది కొంతమంది ఏంటంటే ఫాంట్ సైజెసే కాకుండా ఫాంట్ నేమ్స్గా ఉంటాయి కదా, కొన్ని వేరే కంపెనీస్ ఉంటాయి. ఓకే, గూగుల్లో కూడా ఫాంట్స్ అని కొట్టండి. ఫాంట్స్ ఫ్రీ డౌన్లోడ్ కూడా దొరుకుతున్నాయి మీకు. కొంతమంది ఏంటంటే వేరే వెబ్సైట్స్ నుంచి ఫాంట్స్ తీసుకుంటారు, డౌన్లోడ్ చేస్తారు, ఎందుకంటే ఆ ఫాంట్స్ బాగుంటాయని. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డౌన్లోడ్ ఆప్షన్ కూడా మీకు దొరుకుతాయి ఇలా. సో కొంతమంది ఏం చేస్తారంటే ఈ డౌన్లోడ్ చేసుకుంటారు. ఈ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, దీనికి ఉన్న యూఆర్ఎల్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ యూఆర్ఎల్ ఇక్కడ చూడండి, జిప్ ఫైల్ ఓపెన్ అయింది మనకు. సో జిప్ ఫైల్ ఓపెన్ అయ్యి సో జిప్ ఫైల్లో కూడా మనకి డిఫరెంట్గా కనిపిస్తుంది. సో ఈ జిప్ ఫైల్ మనం ఓపెన్ కావాలంటే చాలా టైం పడుతుంది. ఓకే, సో మీ వెబ్సైట్లో ఇలా జిప్ ఫైల్ పెట్టారనుకో ఏమవుతుంది, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. దీంట్లో డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయి. ఓకే,
జిప్ ఫైల్‌లో దీస్ ఆర్ ద థింగ్స్. ఓటీఎఫ్ ఫైల్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయి. సో, ఇది లోడ్ చేసుకోవడానికి టైం తీసుకుంటుంది. ఓకే. బై డిఫాల్ట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ ఆఫీస్ మీకు తెలుసు. ఎంఎస్ ఆఫీస్‌లో మీరు ఏరియల్ కానీ, ఇది గానీ, కాలిబ్రే కానీ అన్నీ దాంట్లోనే ఉంటాయి. అవి చేంజెస్ చేసుకున్నారనుకో ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. తీసుకుపోయి వేరేది డౌన్‌లోడ్ చేసుకొని వెబ్‌సైట్ చేశారనుకో ఏమవుతుంది? యూ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు లోడ్ ఇట్. ఓకే. ఇలాంటివి కూడా చేస్తే ప్రాబ్లమ్. అవే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ కలర్స్. సో, చాలా వెబ్‌సైట్స్‌లో మనం ఏం చేస్తాం బ్యాక్‌గ్రౌండ్ బాగుండాలి. ఒకటి బ్లూ, ఒకటి బ్లాక్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్‌కి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ పెడతాం. అది కూడా కొన్నిసార్లు ప్రాబ్లమ్ వస్తుంది. నెక్స్ట్ ఈజ్ ద జావా స్క్రిప్ట్ కోడ్స్. ఈ జావా స్క్రిప్ట్ కోడ్స్ ఏంటంటే చాలా మటుకు ఇవన్నీ డెవలపర్స్ చూసుకుంటారు. ఈ డెవలపర్స్కి మనము చెప్పాలి. సో వాట్ వీ నీడ్ టు డూ వీ కాంట్ రిమూవ్ దట్. కొన్నిసార్లు రిమూవ్ చేయడానికి ప్రయత్నించాలి. లేకపోతే విల్ టెల్ జావా స్క్రిప్ట్ కోడ్స్ అతనికి మనం ఏంటంటే ఒక కోడ్ ఉంది లైక్ లేజీ లోడింగ్ అని ఉంటుంది. సో మనం ఏం చెప్పాలంటే ఈ లేజీ లోడింగ్ అనేది మీరు ఇంప్లిమెంట్ చేయండి జావా స్క్రిప్ట్ కోడ్కి అని చెప్తే వాళ్ళు చేస్తారు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మన వెబ్సైట్ లోడ్ అయ్యేటప్పుడు జావా స్క్రిప్ట్ మిడిల్లో వచ్చింది అనుకో అది ఏం చేస్తుంది లాస్ట్కి లోడ్ అవుతుంది. ఫస్ట్ అయితే ఇమేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ ఉంది అనుకుందాం. ఒక కాంటెంట్ ఉంటుంది ఫస్ట్. ఓకే. హెడ్డింగ్ ఉంటుంది. హెడ్డింగ్ తర్వాత ఇమేజ్ ఉంటుంది. ఇమేజ్ తర్వాత జావా స్క్రిప్ట్ కోడ్ ఉంటుంది. ఓకే. సో క్రాలర్ ఎలా తీస్తుందంటే హెడ్డింగ్ తీసుకుంటుంది, ఫస్ట్ లోడ్ చేసుకుంటుంది, ఇమేజ్ లోడ్ చేసుకుంటుంది, తర్వాత స్క్రిప్ట్ వస్తుంది. స్క్రిప్ట్ తర్వాత మళ్ళీ మనకి ఇమేజ్ ఉంటుంది, లేకపోతే కాంటెంట్ లేదంటే పారాగ్రాఫ్స్ ఉంటాయి మనకు, అండ్ ఇమేజ్ ఉంటుంది అండ్ హెడ్డింగ్ ఉంటుంది. ఇలా మన వెబ్సైట్లో చాలా రకాలుగా ఉంటుంది. సో మధ్యలో మనం జావా స్క్రిప్ట్ ఉంది. సో లోడ్ చేసేటప్పుడు ఇది మిడిల్లో వచ్చినప్పుడు ఇది లోడ్ అయిన తర్వాతనే మిగతాయి కూడా లోడ్ అవుతాయి. సో అప్పుడు ఏం చెప్తామంటే లేజీ లోడింగ్ ఇక్కడ పెడతాం. జావా స్క్రిప్ట్కి లేజీ లోడింగ్ అని పెడతాం. లేజీ లోడింగ్ అంటే పేర్లోనే ఉంది లేజీ అని. అంటే మనం లాస్ట్ లోడ్ చేయమని సింపుల్ ఏం చెప్తాం దానికి లాస్ట్ లోడ్ చెయ్యి. ఫస్ట్ అయితే మిగతా ఇది పారాగ్రాఫ్ లోడ్ చేసుకో, ఇమేజ్ లోడ్ చేసుకో, హెడ్డింగ్ లోడ్ చేసుకో, తర్వాత అన్నీ ప్రింట్ అయిన తర్వాత ఇది ప్రింట్ చెయ్యి అని చెప్తాం. సో ఏమవుతుంది అప్పుడు మీ లోడింగ్ అనేది ఫాస్ట్గా అవుతుంది. సో యూజర్కి కనిపించేవి ఇమేజెస్ కానీ అన్నీ కనిపిస్తాయి. ఓకే. సో ఇలా చిన్న చిన్న ఇమేజెస్తోని మనం టెక్నికల్ ఎస్ఈఓ చేస్తాం. కాబట్టి సో నిన్న ఒక వెబ్సైట్ చూసాము. దాని పేరేంది పేజ్ స్పీడ్ ఇన్సైట్స్. ఓకే. దాంట్లో వెబ్ కోర్ వైటల్స్ అని ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సో నిన్న ఒక వెబ్సైట్ చూసాము. దీనికి అనలైజ్ చేద్దాం. సో విల్ కంప్లీట్ టెక్నికల్ ఎస్ఈఓ అండ్ టుమారో వీ కెన్ గో ఫర్ దిస్. సో నిన్న ఒక వెబ్సైట్ చూసుకుంటే అనలైజ్ చేస్తే మీకు ఒకటి ఇది కనిపిస్తుంది ఎల్సిపి అని కనిపిస్తుంది. దాన్ని మనం ఏమంటాం కోర్ వెబ్ వైటల్ అంటాం. చాలా ఇంపార్టెంట్ వెబ్ కోర్ వైటల్. మీకు కంపల్సరీ అడుగుతారు. సో ఎంత డెప్త్గా అవసరం లేదు మీకు. సో ఇంకా ఎలాంటిది ఏంది అనేది అవసరం లేదు. వాట్ ఈస్ వాట్ అనేది చెప్తే సరిపోతుంది మీకు యాజ్ ఎ ఫ్రెషర్. ఓకే. ఎల్సిపి అంటే ఏంది? ఎల్సిపి అంటే ఇక్కడ పేరే చెప్తున్నది లార్జ్ కంటెంట్ఫుల్ పెయింట్. సో వాట్ ఈస్ లార్జ్ కంటెంట్ఫుల్ పెయింట్? ఇక్కడ క్లిక్ చేస్తే మనకి గూగుల్ వాడే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో లార్జెస్ట్ కంటెంట్ఫుల్ పెయింట్ అంటే సో మన వెబ్సైట్లో ఏదైతే పెద్ద ఇమేజ్ ఉందో అది ఎల్సిపి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ద వెబ్సైట్. సో దిస్ ఈజ్ ద వెబ్సైట్. ఇది చూడండి ఎంత స్లోగా లోడ్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ పెద్ద ఇమేజ్ ఏంది? దిస్ ఈజ్ ద ఇమేజ్ స్లైడర్ అంటాం దీన్ని. ఓకే. చాలా పెద్ద పెద్ద వెబ్సైట్స్ ఏం చేస్తాయంటే నీట్గా ఉండాలి అని స్లైడర్స్ పెడతారు. అంటే 2-3 ఇమేజెస్. వీడైతే ఇప్పుడు ప్రజెంట్ ఒకటే ఇమేజ్ పెట్టాడు. కొన్ని వెబ్సైట్స్ అయితే 2-3 ఇమేజెస్ కూడా పెడతాయి, స్లైడ్ అవుతూ ఉంటాయి. సో ఈ పెద్ద ఇమేజ్ వాట్ ఈస్ కాల్డ్ లార్జెస్ట్ కంటెంట్ఫుల్ పెయింట్. ఓకే. ఈ ఇమేజ్ లోడ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే
ఈ సైజ్ ఎంత ఉంటుంది మొత్తం వెబ్సైట్ కవర్ చేస్తుంది. ఈ పేజ్ మొత్తం కవర్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. హైట్ కూడా కవర్ చేస్తుంది. ఇక్కడ నుంచి కింది వరకు. సో ఇది ఎంత ఉండొచ్చు 1200 బై 600 ఉంటుంది. ఇది లోడ్ చేయడానికి ఎంత టైం పడుతుందా? టైం పట్టదు. చాలా టైం పడుతుంది. సో అదే ఇక్కడ చెప్తుంది. ఇలాంటి ఉంటే వెబ్సైట్ స్లో పడుతుంది. సో నేను పెట్టకూడదా అంటే పెట్టొచ్చు. దీనికి కూడా ఏం చేయొచ్చు అంటే మీరు సింపుల్‌గా లేజీ లోడింగ్ అని ఇందాక చెప్పాను కదా! సో జావా స్క్రిప్ట్ అప్లై అయ్యే కోడ్ లేజీ లోడింగ్. ఇంకో ఏసింక్ అని కూడా ఉంటుంది జావాలో. సో ఈ కోడ్స్ పెడతారనమాట. ఓకే. ఇమేజ్ కూడా ఏసింక్ అని పెట్టొచ్చు. సో మీకు అర్థం కాకపోవచ్చు. డెవలపర్‌కి అర్థమవుతది. ఏసింక్ కోడ్ పెట్టండి. సో వాడే పెడతాడు. మనం ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఏసింక్ అనేది ఇమేజ్ పెట్టేసామనుకో స్లో అది ఇమేజ్ అనేది తర్వాత లోడ్ అవుతుంది. మనకైతే మనకు కావాల్సిన కంటెంట్ అనేది ఇమీడియట్‌గా చూపిస్తుంది. ఓకే. సో దీనివల్ల మనకి ఫాస్ట్ లోడింగ్ అవుతుంది. ఓకే. సో మనం ఏం చెప్పొచ్చంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చంటే చాలా సార్లు మన వెబ్‌సైట్‌లో ఈ స్లైడర్స్ పెట్టకూడదు. ఓకే. స్లైడర్స్ పెడితే ఏమవుతుందంటే స్లో డౌన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఎందుకు స్లో డౌన్ అవుతుందో ఇక్కడ చూడండి. 9.3 3.9 సారీ. ఇక్కడ ఎంత ఉంది? పర్ఫార్మెన్స్ 2 ఉంది. ఓకే. ఇక్కడ ఇష్యూస్ కూడా మీకు చూసుకుంటే ఆ ఇష్యూస్ కూడా ఎల్‌సిపి ఇక్కడ చూడండి. ఎల్‌సిపి ఎలిమెంట్ అని చూపిస్తుంది. ఓకే. ఎన్ని సెకండ్స్‌లో ఓపెన్ అవుతుంది? 21,770 మిల్లీ సెకండ్స్‌లో ఓపెన్ అవుతుంది. ఓకే. సో దిస్ ఈస్ ద ఇమేజ్. మీకు కావాలంటే ఇక్కడ ఇమేజ్ కూడా చూపించాడు. ఇమేజ్ క్లిక్ చేస్తే ఇదే. మొబైల్‌లో ఇలా కనిపిస్తుంది. మనం మొబైల్‌లో చూస్తున్నాం కాబట్టి. ఓకే. సో ఇది లోడ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఓకే. సో వీ నీడ్ టు డూ దిస్ థింగ్. సో మాక్సిమం మనం అవాయిడ్ చేయడానికి చూడాలి. మన వెబ్సైట్‌లో పెద్ద వెబ్సైట్స్ ఉన్నాయనుకో మనం ఇమేజ్ పెట్టకూడదు. ఇమేజ్ పెట్టకుండా మనకి కాంటెంట్ పెట్టిన తర్వాత కావాలంటే కింద పెట్టుకోండి స్లైడర్స్ ప్రాబ్లమ్ లేదు. కానీ చాలా మందికి తెలియక ఇదే చేస్తూ ఉంటారు. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇవే అవుతాయి. సో ఓకే. వాళ్ళకి లోడ్ అనేది ఫాస్ట్ కాదు. రేపొద్దున ట్రాఫిక్ ప్రాబ్లమ్ అవుతుంది. గాట్ ఇట్? సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. దీంట్లో చూడండి ఇంకోటి చెప్పాడు. వీడు ఎల్‌సిపి కూడా ఎంతలో ఓపెన్ కావాలి? 2 మిల్లీ సెకండ్స్‌లో ఓపెన్ కావాలి. అండ్ 2.5 టు 4 సెకండ్స్ ఓకే. అండ్ దాని పైన ఉంటే 4. ఇక్కడ వీటికి ఎంత వచ్చింది? 3.9లో ఉన్నాడు. ఓకే. 3.9 ఎడ్జ్‌లో ఉన్నాడు. కొంచెం అయితే పూర్ అయిపోతుంది. ఎందుకంటే అంత పెద్ద ఇమేజ్ పెట్టడం వల్ల. గాట్ ఇట్? సో వాట్ ఎవర్ ద ఇమేజ్ ఇస్ ఎల్‌సిపి వి కాల్డ్. ఓకే. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంది? ఐఎన్‌పి అంటాం. ఇంటరాక్షన్ టు నెక్స్ట్ పెయింట్. సో వాట్ ఈస్ దిస్ ఇంటరాక్షన్ టు నెక్స్ట్ పెయింట్? ఇది ఏంటంటే స్టేబుల్. మన వెబ్సైట్ ఎంత స్టేబుల్గా ఉంది అనేది చెప్తుంది. స్టేబుల్ అంటే ఏంది? సో నిలకడ. నిలకడ. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. ఇలాంటి ఎఫ్ఏక్యూస్ పెడతాం. పెట్టినప్పుడు క్లిక్ చేస్తే క్లిక్ కావట్లేదు. ఎన్నిసార్లు క్లిక్ చేసినా క్లిక్ కావట్లేదు. ఓకే. అలాంటి ఏమన్నా ఇష్యూస్ ఉంటే అంటే లింక్స్ పెడతాం మన వెబ్సైట్‌లో ఇలాంటి క్లిక్కబుల్ లింక్స్ పెడతాం. సో మనం ఎక్కువగా రెస్పాన్సివ్ చేయడానికి. ఇలాంటివి ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి. అలాంటివి ఉంటే మనకి స్లో అయిపోతుంది వెబ్సైట్. అదే ఇలా క్లిక్ చేయగానే వస్తుంది. ఇక్కడ చూపించాడు ఎగ్జాంపుల్. సో దట్ ఈస్ ద స్టేబుల్నెస్. స్టేబుల్నెస్ అంటే దిస్. ఓకే. ఇఫ్ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూ దట్ ఈస్. ఇక్కడ ఈ వెబ్సైట్‌కి ఏమైనా ఉందా అంటే హియర్ యూ కెన్ సీ ఐఎన్‌పి ఉందా లేదా? సో అలాంటివి ఏమీ లేవు. ఓకే. సో ఇలాంటివి లేవు కాబట్టి వీఆర్ సేఫ్. ఓకే. సో నెక్స్ట్ ఈస్ ద ఐఎన్‌పి ఎంత ఉంది? సారీ. ఓకే. నెక్స్ట్ ఈస్ ద క్యుములేటివ్ లేఅవుట్ షిఫ్ట్. సో వాట్ ఈస్ క్యుములేటివ్ లేఅవుట్ షిఫ్ట్? సో క్యుములేటివ్ లేఅవుట్ షిఫ్ట్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి. దిస్ ఈస్ ద క్యుములేటివ్ లేఅవుట్ షిఫ్ట్. సో మన వెబ్సైట్ అంతా లేఅవుట్‌కి సంబంధించింది, సెక్షన్స్‌కి సంబంధించింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న యాడ్ చూపించవచ్చు. సో ఇక్కడ ఒక ఇమేజ్ సారీ కంటెంట్ పెట్టాము. సో కంటెంట్ పెట్టిన తర్వాత పైన ఫస్ట్ కంటెంట్ ప్రింట్ అవుతుంది. అంటే కంటెంట్ మన వెబ్సైట్ చూపిస్తుంది. తర్వాత స్లోగా కిందికి దింపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్సైట్ చూపిస్తాను. రీలోడ్ చేస్తాను. మీకు అర్థమవుతుంది. రీలోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ రీలోడ్ చేస్తే ఫస్ట్ మనకి ఏం కనిపిస్తుంది? ఫుటర్ కనిపిస్తుంది యాక్చువల్‌గా.
ఓకే. ఫుటర్ కనిపించిన తర్వాత ఫుటర్ కిందకెళ్ళిపోయింది. తర్వాత కిందకెళ్ళిపోయింది. ఇవన్నీ ఈ ఇమేజ్ తర్వాత లోడ్ అయింది. అంటే మన లేఅవుట్‌లో చాలా సెక్షన్స్ ఉన్నాయి. ఇదొక సెక్షన్, ఇదొక సెక్షన్, ఇదొక సెక్షన్, ఇదొక సెక్షన్, ఇవన్నీ సెక్షన్స్. మామూలుగా అయితే మనకి లోడ్ అయినప్పుడు ఈ ఫుటర్ సెక్షన్ ఫస్ట్ కనిపిస్తుంది. తర్వాత ఇది కనిపిస్తుంది. తర్వాత ఇది కనిపిస్తుంది. ఏం చేస్తుంది మనని ఈ సెక్షన్ అనేది లోడ్ కావడానికి టైం పడుతుంది కాబట్టి పుష్ చేసింది. లేఅవుట్‌ని పుష్ చేసింది. సెక్షన్స్‌ని పుష్ చేసింది. సో, ఇది కూడా పెద్ద ప్రాబ్లమే. ఓకే. సో, ఇక్కడ వాడు ఎంత ఎంత చెప్తున్నాడు? 0.1 ఉంటే బెస్ట్. లేదంటే 0.5 అంటే ఓకే. తర్వాత పూర్. ఇవన్నీ తీసేయాలంటే దిస్ ఈస్ ద థింగ్. సో, ఇక్కడ క్యుములేటివ్ లేఅవుట్ షిఫ్ట్ ఇల్లది చాలా వరస్ట్ ఉంది. అందుకే మన వెబ్‌సైట్ ఇది. సో, ఇది మనం తెలుసుకోవాల్సిన ఇవి. ఓకే. సో, హియర్ యూ కెన్ సీ ద స్కోర్. ఓకే. దిస్ ఈస్ ద స్కోర్. అండ్ సో, ఇవన్నీ మనకి ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. ఏం చేయాలంటే ప్రతి ఒక్క ప్రాబ్లమ్ కాపీ చేసి వీ షుడ్ సెండ్ టు ద డెవలపర్. ఓకే. డెవలపర్‌కి పంపించేస్తే వీల్ గెట్ ద రిజాల్వ్. వాడు ప్రతి దానికి ఇందాక చెప్పినట్టు డెవలపర్ ఏం చేస్తాడు? ఈ జావా స్క్రిప్ట్ ఉంటే ఈ లేజీ లోడింగ్ పెడతాడు. లేదంటే ఇమేజ్‌కి ఏసింక్ పెడతాడు. లేదంటే స్లైడర్స్ ఉంటే ఇమేజ్ వెబ్ పేజెస్ చేస్తాడు. ఇలాంటివన్నీ చేయడం వల్ల మనం వెబ్సైట్ అనేది పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? మన వెబ్సైట్ చాలా మందికి ఓపెన్ అవుతుంది. వి ఆర్ సీయింగ్. ఓకే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టెక్నికల్ ఎస్ఈఓ. ఓకే. సో, ఇలాంటి పేజ్ స్పీడ్ ఇన్సైట్ అనేది ఒక టూల్ ఉంది. ఇంకో టూల్ కూడా ఉంది మనకి. దట్ ఈస్ జీటీ మెట్రిక్స్. రాసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇంటర్వ్యూకి పోతే ఫస్ట్ అడిగేది ఇదే. జీటీ మెట్రిక్స్ తెలుసా? సో, జీటీ మెట్రిక్స్ తెలియదు అంటే ఓకే. అంటే మీకు ఎస్ఈఓ రానట్టు. ఓకే. సో, జీటీ మెట్రిక్స్ అంటే ఏంది? ఇది కూడా ఒక టూలే. ఓకే. సేమ్ పేజ్ స్పీడ్ ఇన్సైట్ టూల్ ఎవరిది? గూగుల్ వాంది. ఇది గూగుల్ వాంది. ఇదేమో వేరే కంపెనీ వాంది. ఓకే. సో, యూ కెన్ యూస్ ఎనీ వన్ ఆఫ్ దమ్. ఓకే. సో, పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ దీంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్సైట్ ఇదే నా వెబ్సైట్ అనుకుంటే కాపీ చేస్తాను. జీటీ మెట్రిక్స్లో పెడతాను. వెబ్సైట్ డిజైనింగ్ అన్నీ చేస్తారా? వెబ్సైట్ డిజైనింగ్ చేస్తారా? వెబ్సైట్ అంటే మీకు జాబ్ కావాలా? ఇట్లా జాబ్ కావాలంటే కొన్ని మీకు ప్రెషర్గా ఉంటారా? ఎక్స్పీరియన్స్ ఉందా? మీరు రెజ్యూమ్ ఒకసారి నెంబర్కి వాట్సాప్ ఒకసారి పంపించండి. పంపిస్తుంది ఇంటర్వ్యూ నెంబర్ ఈ నెంబర్కి వాట్సాప్ మీరు పంపించండి. సో, ఇక్కడ మీరు చూడొచ్చు అనలైజ్ చేస్తుంది ఇది కూడా. సో, ఇక్కడ అనలైజ్ చేసిన తర్వాత సేమ్ అలాంటి మెట్రిక్సే చూపిస్తుంది. ఏవేవి ప్రాబ్లమ్స్, కోర్ వైటల్స్ ఏంది అనేది చూపిస్తుంది. దాన్ని బట్టి మీరు వెబ్సైట్ ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. టెక్నికల్ ఎస్ఈఓస్ రైట్. సో, ఇక్కడ కూడా వెబ్ కోర్ వైటల్సే ఉన్నాయి. ఎల్సిపి ఉంది, సిఎల్ఎస్ ఉంది, టీబీటీ అంటే అదే సేమ్. సో, ఇక్కడ చూడొచ్చు. సో, హౌ ఇట్ ఈస్, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో, అకౌంట్ క్రియేట్ చేయమంటుంది. సో, లేటర్ ఆన్ ఐ విల్ క్రియేట్. మీరైతే అకౌంట్ క్రియేట్ చేయండి. సో, ఫ్రీ అకౌంటే. సో, యూ కెన్ ఏబుల్ టు సీ ద ఆల్ ద డీటెయిల్స్. ఓకే. సో, కొన్ని కంపెనీస్ ఈ రిపోర్ట్ కూడా అడుగుతుంది. రేపు పొద్దున మీరు ఏదైనా కంపెనీలో పోయారనుకో జీటీ మెట్రిక్స్ రిపోర్ట్ పంపించండి అంటారు. ఇప్పుడు దీంట్లో నుంచి పంపించాలి. ఓకే. గాట్ ఇట్. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టెక్నికల్ ఎస్ఈఓ. టెక్నికల్ ఎస్ఈఓలో మీరు చేయాల్సింది ఏంటంటే వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ యూ ఆర్ గెటింగ్ దోస్ షుడ్ బి అడ్రస్డ్ బై ద డెవలపర్. ఓకే. మనం జస్ట్ పంపించేస్తాం. కొంచెం ఓవరాల్ నాలెడ్జ్ ఉండాలి కాబట్టి దీస్ ఆర్ ద థింగ్స్ యూ కెన్ గెట్ దోస్ నాలెడ్జెస్. ఓకే. సో,
ఇంకా వేరేది కూడా ఉంది. టుమారో వి విల్ గో ఫర్ స్ట్రక్చర్ డేటా అని ఒకటి ఉంది. ఆ స్ట్రక్చర్ డేటా కంప్లీట్ చేసేసుకొని టుమారో విల్ కంప్లీట్ టెక్నికల్ దట్ ఆల్సో స్ట్రక్చర్ డేటా అండ్ ఆల్సో వి విల్ గో ఫర్ నెక్స్ట్ ఈస్ ద ఎస్సీఓ తర్వాత మనకి టెక్నికల్ ఎస్సీఓ తర్వాత టూల్స్ ఉన్నాయి. టూల్స్కి వెళ్దాం. వాట్ ఆర్ ద డిఫరెంట్ టూల్స్? చాలా కీవర్డ్ టూల్స్ ఉన్నాయి అండ్ ఏఐ టూల్స్ ఉన్నాయి. అవన్నీ ఒక రోజు పడుతుంది. సో డే ఆఫ్ మండే రోజు టూల్స్కి వెళ్దాం. టుమారో విల్ కంప్లీట్ టెక్నికల్ ఎస్ఈఓ. ఓకే, వాట్ ఇట్ ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్.